హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్లో వచ్చిన వార్తల్ని డామిట్ కథ అడ్డం తిరిగింది. డామిట్ అడ్డం తిరిగిందట. తమ వాళ్ళకి సీట్లు ఇప్పించాలనుకునే చంద్రబాబు ప్లాన్ గండి. బాబు చెప్పిన వాళ్ళకి సీట్లు ఇస్తూ సంఖ్యను తగ్గించుకున్న పవన్. 24కు ఓకే, 21కి ఓకే, ఎంపీ సీట్లు 2 ఇచ్చిన పీకే ఓకే. ఇప్పటికే ప్రకటించిన 6 సీట్లలో 1 ఇటీవల చేరిన నేతకు. తాజాగా భీమవరం టీడీపీ మాజీ నేతతో పాటు గంట నరహరి చేరిక. జనసేనలో అంతా బాబు చెప్పినట్లే జరుగుతుందంటున్న టీడీపీ వర్గాలు. బీజేపీ విషయంలోనూ అదే వ్యూహం. జీవీఎల్కు టికెట్ లేకుండా చేసే యోచన. నరసాపురం బీజేపీ ఖాతాలో వేసి రఘురామకు ఇప్పించే ఎత్తుగడ విఫలం. సుజన, సీఎం రమేష్, పురంధరేశ్వరి ఎంపీలుగానే పోటీ చేయాలని బాబు ప్లాన్. తాజాగా విజయనగరం అడిగిన బీజేపీ జీవీఎల్కి ఇచ్చే అవకాశం. పురంధరేశ్వరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటున్న అధిష్టానం. చర్చల్లో బాబు స్పాన్సర్డ్ నాయకులు లేకుండా కమల్నాథులు జాగ్రత్తలు. ఇవన్నీ చూసి కథ అడ్డం తిరిగిందని తలపట్టుకుంటున్న బాబు. ఇది డామిట్ అడ్డం తిరిగింది కథ అని తమ వాళ్ళకే సీట్లు ఇప్పించాలనుకుని చంద్రబాబు ప్లాన్కు గండి అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ బ్యాన్ రైటింగ్ వేసింది. అది ఏందో చూద్దాం. పొత్తుల పేరుతో చంద్రబాబు పన్ని వ్యూహాలు బెడిసికొట్టాయి. జనసేనకి 24 అసెంబ్లీ సీట్లు ఇచ్చినా ఓకే, 21 ఇచ్చినా ఓకే అన్న పవన్ కళ్యాణ్ను తన చెప్పు చేతల్లో పెట్టుకొని ఆడించిన మాదిరిగానే పొత్తుల పేరుతో ఏపీ బీజేపీలోని తన మనుషులకే టికెట్లు ఇచ్చి కథ నడిపించాలనుకునే చంద్రబాబు ఎత్తుగడకు కమలంనాథులు చెక్ పెట్టారు. బీజేపీ సీట్ల సంఖ్య మొదలు కేటాయింపు దాకా అంతా తాను అనుకున్నట్లే చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబు యత్నాలను వమ్ము చేసిన ఢిల్లీ బీజేపీ పెద్దలు ప్రతివ్యూహాలను రూపొందించి అమలు చేస్తున్నారు. సీట్ల సర్దుబాట్లు చర్చల సందర్భంగా రాష్ట్ర నేతల ప్రమేయం లేకుండా నేరుగా కేంద్ర మంత్రులను రంగంలోకి దించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎక్కడా బాబు స్పాన్సర్డ్ నేతల పాత్ర లేకుండా కమల్నాథులు జాగ్రత్త పడ్డారు. జనసేన విషయంలో అంతా తాము ఊహించినట్టు జరగా కాషాయ దళం మాత్రం ముందు చూపుతో వ్యవహరించిందని టీడీపీ వర్గాల్లో పేర్కొంటున్నాయి. ఇది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పు చేతల్లో ఉండి చంద్రబాబు ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది అనేది పెద్ద ఎత్తున దాదాపు నెల రోజుల నుంచి చర్చ జరిగింది. ఈ టికెట్ల విషయంలో కానీ మొదటగా 24 సీట్లు, ఫస్ట్లో 60 సీట్లు అన్నారు. 60 నుంచి 70 సీట్లు పవన్ కళ్యాణ్ అడుగుతుడు. కనీసం 60 సీట్లకి తక్కువకుండా తీసుకుంటాడు. ఎంపీ సీట్లు ఒక 8 సీట్లు తీసుకుంటాడు అనేది ఒక చర్చ జరిగింది. 60 నుంచి టపాలు అంట చంద్రబాబు నాయుడు యొక్క మరి కౌన్సిలింగ్లోనే చంద్రబాబు మాయలో పడ్డా పవన్ కళ్యాణ్ కానీ 24 సీట్లకు ఒప్పుకున్నాడు. 24 సీట్లు 3 ఎంపీ సీట్లకు ఒప్పుకున్నాడు. అప్పుడు కొంత జనసేన క్యాడర్లో జనసేన నాయకుల్లో కొంత ఆందోళన, కొంత నిరుత్సాహం కలిగింది. దాని తర్వాత 24, 21 తీసుకొచ్చిండు. ఎంపీలు 3ని 2 చేసిండు. ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్కి సీట్లు ఇచ్చినప్పటికీ ఆయన పెత్తనం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క పెత్తనం నడుస్తుంది. సీట్లు ఇచ్చి కూడా ఆ సీట్లు ఎవరు నిలబెట్టాలి అనేది కూడా చంద్రబాబు గారు నిర్ణయించే పరిస్థితి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిండు. పవన్ కళ్యాణ్ ఆయన చెప్పు చేతల్లో ఉండు, ఆయన చెప్పినట్టు ఇచ్చిన సీట్లో కూడా చంద్రబాబు నాయుడు యొక్క మనుషుల్ని పెట్టే కార్యక్రమాన్ని చేస్తుండు. అక్కడ కొంత వర్కౌట్ అయింది. కానీ బీజేపీ విషయంలో కూడా అట్లే చేయాలనుకుంటూ బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీలో ఈయనకు సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళకి టికెట్లు ఇప్పించుకొని, అంటే తన అనుచరులకి తనకు కావాలనుకున్న వాళ్ళకి బీజేపీలో కూడా టికెట్లు ఇప్పించుకుంటే నా అనుచరుగణం నాకు సంబంధించిన వ్యక్తులే ఉంటాడు అనుకున్నాను. కానీ బీజేపీ చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు యొక్క మాట చెల్లుబాటు కాకుండా సీట్ల విషయంలో కానీ సెలక్షన్ విషయంలో కానీ ఎక్కడా కూడా కేంద్ర నాయకత్వం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కేంద్ర మంత్రిని ఒకళ్ళని డిప్యూట్ చేశారు. ఆయనే దగ్గరుండి చూసుకుంటుండు. ఈ చంద్రబాబు నాయుడికి సంబంధించిన మనుషులు సుజాన చౌదరి కానీ సీఎం రమేష్ కానీ ఏపీలో అంటే టీడీపీ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారు. వారి యొక్క మాట కానీ వారి యొక్క చెల్లుబాటు ఎక్కడ లేకుండా చేశారు. వారిని కనీసం ఆ రివ్యూలో కూడా కూర్చొని ఎట్లా చేయాలి, ఎవరిని సెలెక్ట్ చేయాలని డిస్కషన్లో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క మనుషులను కూర్చోబెట్టకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది బీజేపీ. ఇప్పుడు అందుకే కథ డామిట్ అడ్డం తిరిగింది అని చెప్పి ఒక వార్తను సాక్షి పేపర్ వేసింది. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఈ కథ అడ్డం తిరగడం కాదు, అసలు పొత్తు కథ అడ్డం తిరిగే పరిస్థితుంది. ఈ పొత్తు వల్ల తీవ్రంగా తెలుగుదేశం పార్టీ నష్టపోయే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉంది. బీజేపీ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే రాష్ట్రం కోసం, రాష్ట్రాన్ని గెలిపించాలని. ఎట్లా గెలిపిస్తావు? రాష్ట్రాన్ని గెలిపించలేకనే గారు 2014లో పొత్తు పెట్టుకొని 18లో బయటకు వచ్చింది. 14 నుంచి 18 వరకు చూసినా ఈ బీజేపీతో వల్ల ఏమి కావట్లేదు. బీజేపీ ఏపీకి నష్టం చేస్తుంది. బీజేపీ వల్ల మతతత్వ పార్టీ, మోడీ టెర్రరిస్టు, మోడీ ఉగ్రవాది అంటే మరి అదే మోడీ ఇవాళ మంచివాడు ఎట్లా అయిండు? అదే బీజేపీ పార్టీ ఎట్లా మంచిదైంది? అదే కేంద్ర ప్రభుత్వం ఎట్లా మంచిదైంది? దాంతో రాష్ట్రం ఎట్లా ముందుకు పోద్ది, రాష్ట్రం ఎట్లా గెలుస్తుంది అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సామాన్య ప్రజలకు కూడా సమానం చెప్పాల్సిన పరిస్థితి ఏపీలో ఉంది. కాబట్టి ఈ కథ అడ్డం తిరగడం కాదు, అసలు పొత్తుల కథ అడ్డం తిరిగి మొత్తానికి తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయ్యే పరిస్థితి ఇంకొక 2 నెలల్లో
అనేది ఏపీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చర్చిస్తున్నారు. ఇది మనం పదే పదే అనుకున్నాం. తెలుగుదేశం పార్టీ కోర్ పార్టీ కార్యకర్తలు, ప్రాణం ఇచ్చే కార్యకర్తలు పార్టీ కోసం వాళ్ళే ఒక రకంగా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అసలు నిర్ణయాలు ఏమున్నాయి, ఎందుకు తీసుకుంటుండే ఇట్లా, ఎటు తీసుకుపోతున్న పార్టీనని వాళ్ళు కొంత అసంతృప్తితోనే ఆందోళనతో ఉన్నారు. కాబట్టి ఈ కథ అడ్డం తిరగటం కాదు, మొత్తానికి మే తర్వాత మొత్తం కథ అడ్డం తిరిగే స్టెప్ తీసుకున్నాడు. ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టి వచ్చిన తెలుగుదేశం పార్టీ యొక్క ఆత్మగౌరవాన్ని, తెలుగుదేశం పార్టీ అనేది పతనానికి నాంది పలికను, పతనానికి పునాదేశం వచ్చిన అనేది తెలుగుదేశం పార్టీ క్యాడరు ప్రజలు అనుకుంటున్నారు. ఈ కథ ఈరోజు పొత్తులు సీట్లలో అడ్డం తిరగడం కాదు, మొత్తానికే అడ్డం తిరిగిద్ది. మొత్తానికి అడ్డం తిరిగి బోర్ల పడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ప్రసంగంలో తప్పేముంది? సీఎం ప్రసంగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడం ఏమిటి? జన్మభూమి కమిటీలను వాలంటీర్లతో పోల్చి మాట్లాడడం తప్పేలా అవుతుంది? వాలంటీర్లు పథకాలను ప్రజలకు చేరువ చేయడం మంచి పనే కదా, మంచి చేస్తున్న వారిని సన్మానించకూడదా? ఓటర్లు తెలివి గలవాళ్ళు, వారి గురించి చింతించాల్సిన పని లేదు. వాలంటీర్లు ఎన్నికల విధులపై తేల్చాల్సింది ఎన్నికల సంఘమేనన్న హైకోర్టు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చామన్న ఈసీ. అలా అయితే విచారించేందుకు ఏమీ లేదన్న ధర్మాసనం పిల్లి కొట్టివేత. ముఖ్యమంత్రి ప్రసంగంలో తప్పేముంది? సీఎం ప్రసంగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడం ఏమిటి అని హైకోర్టుకి ఒక ఆయన పిల్లేసిండు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కొంతమంది మనుషులు హైకోర్టులో పిల్లేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఏంది పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లని పొగుడుతూ వాలంటీర్లకు సంబంధించి మీటింగ్లో మాట్లాడిండు, వాళ్ళకి నజరానాలు ఇచ్చిండు, వాళ్ళని పొగిడిండు, వాళ్ళని ఆకాశానికి ఎత్తిండు. కాబట్టి అది తప్పు, దాన్ని తప్పు పట్టండి, దాన్ని తొలగించండి సీఎం యొక్క ప్రసంగం మాటలని అని చెప్పి వారు హైకోర్టుకి వెళ్ళారు. దీంట్లో ఏముంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను? ఏమన్నా కొంచెం ఉండాలి కదా. ముఖ్యమంత్రి ఒక అధికారిక కార్యక్రమంలో ప్రసంగించే పదాలను కూడా మీరే నిర్దేశించాలంటే, అంటే మీకు నచ్చినట్టు మాట్లాడాలంటే 2,60,000 మంది వాలంటీర్లు, గ్రామ సచివాలయ వాలంటీర్లు గత 5 సంవత్సరాలుగా ప్రజలకి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేస్తున్నారు. వారి గురించి అంటే ప్రభుత్వ కార్యక్రమాలని, అధికారిక కార్యక్రమాలని, ప్రభుత్వానికి సంబంధించిన లబ్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు చేరవేసే కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు వారి గురించి, వారు చేసిన పని గురించి, వారు చేసిన త్యాగం గురించి, వారు చేసిన పనితరం గురించి ముఖ్యమంత్రి పోవడం తప్ప అనేది హైకోర్టు అన్నది. హైకోర్టు క్లియర్గా చెప్పింది. వాలంటీర్లు పథకాలను ప్రజలకు చేరవేయడం మంచి పనే కదా, మంచి చేస్తున్న వారిని సన్మానిస్తే తప్పేంది అన్నది. మంచి చేసే వాళ్ళని సన్మానిస్తే తప్పేంది? వాళ్ళు మంచే కదా చేసేది, వాళ్ళని సన్మానించిండు, వాళ్ళకి ఫేవర్గా మాట్లాడి తప్పే ఉంది ఇందులో అసలు ఈ పిటిషన్ అర్హత కాదని కొట్టేసింది. ఇది చంద్రబాబు నాయుడు గారి నీతి. దీన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్, ఏదో ఎవడన్నా సాగునీళ్ళు రావట్లేదంటనో, తాగునీళ్ళు రావట్లేదంటనో, కాలుష్యం ఉందంటనో, మురికాలు బాగు చేయలేదంటనో, ఇట్లాంటి ఏదన్నా పిల్లేయాలి తప్ప, లేదంటే పేదలకు ఇండ్లు లేదంటనో, జాగాలు లేదంటనో, ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పట్లేదంటనో దాన్ని పిల్లు అంటారు. ముఖ్యమంత్రి చేసే ప్రసంగం పైన పిల్లేయడం అనేది నాకు తెలిసి దేశంలో మొట్టమొదటిసారి అనుకుంటా. వీళ్ళ తెలివితేటలు ఇట్లా తగలబడ్డాయి. ప్రజాశక్తి చూద్దాం. నారీ న్యాయ గ్యారెంటీ. మహిళలకు కాంగ్రెస్ 5 హామీలు. ఏడాదికి ₹1,00,000. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 50% కోటా. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మహిళలకు 5 హామీలు ప్రకటించింది. వీటిలో దేశంలోని పేద మహిళల్లోని ప్రతి మహిళకు ఏటా ₹1,00,000 వరకు నగదు బదిలీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% కోటా వంటివి ఉన్నాయి. నారీ న్యాయ పేరుతో మహిళల కోసం కొత్త ఎజెండాను ఏర్పాటు చేయబోతున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఇప్పటికే భాగస్వామ్య న్యాయం, రైతు న్యాయం, యువత న్యాయంపై కాంగ్రెస్ తన హామీలను ప్రకటించిందని ఖర్గే వివరించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆశీస్సులు కావాలన్నారు. మహారాష్ట్రలోని ధూలేలో జరిగిన మహిళా సదస్సులో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటన చేశారు. మహాలక్ష్మి హామీ కింద ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మహిళకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సంవత్సరానికి ₹1,00,000 సహాయం అందనుంది. ఆబాదీ పూరా హాక్ కింద కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల 50% కొత్త రిక్రూట్మెంట్లలో మహిళలకు రిజర్వేషన్ అయింది. శక్తిక సమాన్ హామీ కింద ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనానికి కేంద్రం ఇచ్చే సహకారం రెట్టింపు అవుతుందని ఖర్గే తెలిపారు. అధికార్ మైత్రి హామీ కింద కాంగ్రెస్ ప్రతి పంచాయతీలో అధికార మైత్రిని నియమిస్తుంది. ఇది మహిళలకు వారి చట్టపరమైన హక్కుల గురించి అవగాహన కల్పించడానికి, వాటిని అమలు చేయడంలో వారికి సహాయం చేయడానికి పారా లీగల్ కార్యకర్తగా పనిచేస్తుంది. సావిత్రిబాయి పూలే హాస్టల్స్ హామీ కింద దేశంలోని వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తుంది. ప్రతి జిల్లాలో కనీసం 1 ఉంటుందట. మొత్తం నారీ న్యాయ గ్యారంటీ పేరిట రాహుల్ గాంధీ నిన్న మహారాష్ట్రలో ధూలే అనే ధూలే దగ్గర మహిళా సదస్సులో మాట్లాడిండు. నారీ గ్యారంటీలో మహాలక్ష్మి కింద 5 గ్యారెంటీలు ప్రకటించిండు. అందులో ప్రధానంగా మొదటిది
దేశంలో ఉన్న ప్రతి కుటుంబంలో, ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకి ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు నగదు బదిలీ కింద జమ చేస్తాం. రెండవది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 50% ఉద్యోగాలను మహిళలకు కేటాయిస్తాం. అదే ప్రతి జిల్లాలో మహిళలకి ఒక హాస్టల్, సాయిత్రిబాయి పూలే హాస్టల్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటు చేస్తాం. ప్రతి గ్రామ పంచాయతీలో నోడల్ ఆఫీసర్ను పెట్టి మహిళల హక్కులపైన చైతన్యానికి వారు లీగల్ అడ్వైజ్ చేసేదానికి ఏర్పాటు చేస్తాం. అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే జీతాలను రెట్టింపు చేస్తాం. ఇట్లా 5 హామీలని ఇచ్చింది, 5 గ్యారెంటీలని ప్రకటించింది. రాబోయే ఎన్నికలకు సంబంధించి నారీ న్యాయ గ్యారెంటీ అని పెట్టుకుంది. ఇది ఒక వార్తగా ఇచ్చింది. బాండ్ల దెబ్బకు బేరు, 3 రోజుల్లో దలాల్ స్ట్రీట్ నుండి 21 లక్ష కోట్ల మాయం. స్టాక్ మార్కెట్ విలువల ఒక్క రోజులో 14 లక్షల కోట్ల ఆవిరి. ఆదాని గ్రూపునకు 1.13 లక్షల కోట్ల నష్టం. దేశీయ స్టాక్ మార్కెట్ కుప్పకూలాయి. 2 రోజులుగా కొనసాగుతున్న పరిణామాలు బుధవారం తీవ్రస్థాయికి చేరుకుంది. ఒకదాని తర్వాత ఒకటిగా మార్కెట్ సూచీలు పతనం కావడంతో మార్కెట్లో గందరగోళం నెలకొంది. ఉదయం లాభాలతో మొదలైన మార్కెట్లో 11 గంటల సమయంలో ప్రారంభమైన కుదుపు ట్రేడ్ ముగిసే సమయానికి భారీ పతనంగా నిలిచింది. దీంతో ఒక్క రోజులోనే దాదాపుగా 13 లక్షల కోట్ల రూపాయలు సంపద ఆవిరైంది. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామానికి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బట్టబయలు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల కారణమైన అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ ఆదేశాలు అమలు చేయడానికి నిరాకరించిన ఎస్బీఐ సుప్రీం మొట్టికాయలతో మంగళవారం సాయంత్రం ఎన్నికల కమిషన్కి వివరాలను అందించిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఇది బాండ్ల దెబ్బకు బేరు. 3 రోజుల్లో దలాల్ స్ట్రీట్ నుంచి 21 లక్షల కోట్ల రూపాయలు మాయమైనయట. స్టాక్ మార్కెట్ కుదేలైంది. ఎందుకంటే ఎస్బీఐ వద్దన్న ఎన్నికల ఎలక్ట్రల్ బాండ్కు సంబంధించి సుప్రీంకోర్టు గతంలోనే చెప్పింది ఎలక్షన్ కమిషన్కి నిర్దిష్ట కాలపరిమితిలోపు ఆ వివరాలు ఇవ్వాలని. కానీ ఎస్బీఐ తెలివిగా ఒక లెటర్ రాసింది సుప్రీంకోర్టుకి. దానికి టైం పట్టింది. జూన్ వరకు మాకు టైం ఇవ్వండి, జూన్ తర్వాత మేము ఆ వివరాలు ఇవ్వలేస్తాం అని చెప్పి వివరాలు సేకరణకు టైం పట్టింది అన్నది. అప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి వివరాలు సేకరించడానికి టైం ఎందుకు పట్టింది, రేపటికల్లా మీరు ఎలక్షన్ కమిషన్కి ఆ వివరాలు ఇవ్వాలి, లేదంటే సీరియస్గా ఉంటుంది అని చెప్పి ఇస్తే ఎస్బీఐకి మొన్న మంగళవారం రోజు ఎస్బీఐ ఎలక్షన్ కమిషన్కి ఆ వివరాలు ఇచ్చింది. దానికి సంబంధించి ఆ వివరాల వల్ల స్టాక్ మార్కెట్ పైన ప్రభావం పడిందని ప్రజాశక్తి ఒక వార్త రాసింది. అంటే దాంతో దేశవ్యాప్తంగా ఆర్థిక రంగం కుదేలైంది, అనేక పరిణామాలు జరుగుతాయి కాబట్టి అనే విషయంలో స్టాక్ మార్కెట్ పతనమైనట్టు ఒక వార్తని వేసింది. ఇంకోటి, రాజీ పడ్డాం, మళ్ళీ బీజేపీ వస్తుందనే పొత్తు టీడీపీ అధినేత చంద్రబాబు. అది కథ. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధ్యక్షుడు 60% ఓట్లున్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అంపర్లాడి తహతహలాడి ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టి పార్టీని, రాష్ట్రాన్ని, ప్రజల్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ కాళ్ళ ఏళ్ళబడి పొత్తు ఒప్పించినా అంటాడు. ఎందుకు రీజన్ అంటే రాజీ పడ్డాం. దేనికి రాజీ పడ్డావు? మళ్ళీ బీజేపీ వస్తుందనే పొత్తు పెట్టుకున్నాం. బీజేపీ వస్తుంది కాబట్టి ఆయన కేసులను విముక్తి పొందడానికి కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తుంది కాబట్టి పొత్తు పెట్టుకోండి, ప్రజల కోసం పెట్టుకోలే. స్పష్టంగా చెప్తుండే చంద్రబాబు నాయుడు గారు, మళ్ళా బీజేపీ కేంద్రంలో వస్తుంది కాబట్టి నేను పొత్తు పెట్టుకున్నా, నాకు అధికార పార్టీ కావాలా. ఇది ఆయన సిద్ధాంతం. వేరే సిద్ధాంతం ఏమీ లేదు. రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ కాదు. ఇవన్నీ కాకమ్మ కథలని స్పష్టంగా ఇక్కడ కనపడతారు. రాజీ పడ్డాం, మళ్ళీ బీజేపీ వస్తుందనే పొత్తు. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలో బీజేపీనే మరలా అధికారంలోకి వస్తుందనే అంచనాతో తాము ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రజాహితం కోసం, ప్రజల కోసం, భవిష్యత్ తరాల కోసం సీట్ల కేటాయింపులో తాము రాజీ పడ్డామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అనివార్యమని, వైసీపీ విముక్త రాష్ట్రం కోసం జనసేన బీజేపీతో కలిశామని అన్నారు. కళలకు రెక్కల కార్యక్రమం రిజిస్ట్రేషన్ కోసం రూపొందించిన వెబ్సైట్ను బుధవారం ఉండవల్లిలో తన నివాసంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పారు. ప్రత్యేక హోదా కోసం 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినానని అన్నారు. ఇప్పుడు కూడా హోదా కావాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించొద్దని అడుగుతున్నామని వెల్లడించారు. తాను ఎన్డీఏలో కొనసాగి ఉంటే రాష్ట్రం చాలా అభివృద్ధి చెంది ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన హయాంలో పోలవరం నిర్మాణం 72% పూర్తయిందని, విభజన చట్టంలో ఉన్న విద్యాసంస్థలతో పాటు వెనకబడిన జిల్లాలకు 350 కోట్లు, రాజధాని నిర్మాణానికి 2500 కోట్లు సాధించామని అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ నిధులను కూడా రాలేదని విమర్శించారు. మరి ఎందుకు 2018లో ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకు వచ్చినంటే ప్రత్యేక హోదా కోసం వచ్చినాను. ఇప్పుడు మళ్ళీ ఏం చెబుతున్నావు? ఇప్పుడు కూడా హోదా కావాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని అడుగుతున్నావు అన్నాడు. ఏం చెప్పారు మరి? అడిగితే బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నారా? హోదా ఇస్తానన్నారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవని చెప్పారా? నీకేమన్నా చెవులో చెప్పారా, బయటికి చెప్పారా అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు అడుగుతున్నారు. ఏపీలో ఉన్న ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు సమానం చెప్పాలా.
మీరు పదే పదే రాజీ పడ్డం, ఈ దేనికి రాజీ పడ్డావు? నీ కేసుల కోసం రాజీ పడ్డావా? నీ కేసుల కోసం గత 5 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా గురించి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కానీ నోరు మీదపై ధైర్యం సాహసం చేయలేదా? భయపడుతున్నావా బీజేపీకి అనేది ఏపీలో ప్రజలు అనుకుంటున్నారు. మీ యొక్క కుటిల నీతి బయటపడ్డది అని ప్రజలు ఇవాళ చర్చించుకుంటున్నారు. నేను రాజీ పడ్డా, మళ్ళీ బీజేపీ వస్తుంది కాబట్టి నేను మళ్ళీ పొత్తు పెట్టుకున్నా అంటే, నీకు వస్తే పొత్తు, పోద్దంటే ఉటిదే. మళ్ళీ 2018లో ఎందుకు పొత్తు నుంచి బయటకు వచ్చి నువ్వు? హోదా కోసం కాదు అనేది ఇవాళ స్పష్టంగా నీ యొక్క కపట నీతి బయటపడ్డది. అంటే 2018లో నువ్వు బయటకు వచ్చింది బీజేపీ అధికారం పోద్ది కాబట్టి బయటకు వచ్చినావు అనేది కదా. ఇవాళ మళ్ళీ అధికారం వస్తుంది కాబట్టి మళ్ళీ పొత్తులోకి పోతాను అంటే, మొత్తానికి నీకు అధికారమే తప్ప ప్రజలు కాదు, రాష్ట్రం కాదు, రాష్ట్రం బాగు కాదు, హోదా కాదు. 2018లో నువ్వు వచ్చింది ఈ మాటలను బట్టి ఏంటంటే, బీజేపీ మోడీ మళ్ళీ అధికారంలోకి రాడు, వస్తే కాంగ్రెస్ వస్తుంది కాబట్టి బీజేపీ నుంచి బయటకు వస్తే మనం కాంగ్రెస్తో కలవచ్చు అనే ఉద్దేశంతో వచ్చినాం. దురదృష్టవశాత్తు నీ దురదృష్టం వల్ల మళ్ళీ బీజేపీ గెలిచింది. అప్పటి నుంచి షట్ డౌన్ అయింది. నోరు తెరిస్తే ఒట్టిగా, నోరు తెరిస్తే ఒట్టు. మోడీ పైన అవాకులు చెవాకులు, అమిత్ షా పైన అవాకులు చెవాకులు, మోడీ టెర్రరిస్ట్ అంటే, ఉగ్రవాది అంటే, నల్ల సొక్కాలు వేసుకుంటే, నల్ల యాడ్జీలు పెట్టుకుంటే, ముస్లింలు రెచ్చగొడితే, ముస్లిం సోదరులారా బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎప్పుడు నేను చెంపలు వేసుకుంటున్నా అంటే, ఎందుకు అంటే 2018లో నీకున్న సమాచారం, నీకున్న అంచనా ఏంటంటే 2019 ఎన్నికల్లో గెలవదు బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉండదు కాబట్టి మనం ఓడగొడదాం. ఓడెక్కిందాక ఓడమల్లన్న, ఓడదిగాక బోడమల్లన్న అన్నట్టు అధికారం ఉన్న రోజులు అనుభవించి చివరిలో బయటకు వచ్చి, అధికారం బాధి కాబట్టి బయటకు వచ్చి ఇంకొక అధికారం ఏదైనా వస్తుందేమో దాంట్లో పోవాలనే ఉద్దేశంతో బయటకు వచ్చింది. అది చెంప చెళ్ళు అనిపించి జనం ఏం చేశారు, నిన్ను ఓడగొట్టి 23 సీట్ల దగ్గర కూర్చోబెట్టి మోడీని మళ్ళీ ప్రధానమంత్రి చేశారు. ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కాక కుడుతులో పడ్డ ఎలకాలుగా గిల్ల కొట్టుకొని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కాళ్ళ ఏళ్ళబడి ఎందుకు పొత్తు పెట్టుకున్నాం అంటే, పదే బయట చెప్తున్నాం రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నా, రాష్ట్రం గెలవటానికి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కానీ కాదు. నువ్వేం చెప్తున్నావు? రాజీ పడ్డం మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని, బీజేపీ అధికారంలోకి వస్తే సిబిఐ ఈడీ నువ్వు చేసిన దొంగ పనులన్నీ బయటకు వస్తాయని వాళ్ళతోనే అట్లా అధికారం వస్తుందా పోతే పక్కన పెడితే అక్కడన్నా వాళ్ళతో మంచిగా ఉంటే నా కేసుల నుంచి విముక్తి ఉంటుంది, నా ఆస్తులను కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతోనే నువ్వు ఇవాళ పొత్తు పెట్టుకున్నావు. నువ్వే చెప్పగానే చెప్తున్నావు అనేది ఇవాళ ఏపీలో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నువ్వు రాజీ పడేది నీ కోసం, నీ కేసుల కోసం, నీ ఆస్తుల కోసం అనేది ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలకు అర్థమైంది. దీనికి కలరింగ్ ఇచ్చి రాష్ట్రం కోసం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎందుకు? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చెప్తున్నందుకే, ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తున్నందుకే, పేద మహిళలకి అమ్మఒడి ఇస్తున్నందుకే, రైతులకు చేయూత ఇస్తున్నందుకే. దేనికి విముక్త చేయాలి అంటే నిన్నెందుకు చేయాలి? నువ్వు పెట్టుబడిదారులని, పారిశ్రామికవేత్తలను బాగు చేస్తావు కాబట్టి నిన్నే తెచ్చి పెట్టాలి అందులో అనేది ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు అనుకుంటున్నారు. ఇది ప్రజాశక్తికి సంబంధించి ఆంధ్రప్రభ చూద్దాం. కాంగ్రెస్ నారీ న్యాయ ఏటా ₹1,00,000 ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగాల 50% కోట, ప్రతి పంచాయతీలో అధికార మైత్రి, ఆశా అంగన్వాడీ వర్కర్లు రెట్టింపు సాయం. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన ప్రకటన. 5 గ్యారంటీలతో మహిళలకు గ్యారంటీలు 5 పథకాలు అని చెప్పి ఒక వార్త ఇచ్చింది. వాలంటీర్లు మంచి పనులు చేయటం లేదా? ముఖ్యమంత్రి వ్యాఖ్యలో తప్పేమింది? వాలంటీర్లను ఎన్నికలు విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఇందులో మేము జోక్యం చేసుకోం. ఓటర్లు తెలివైన వారి గురించి చింతించొద్దు. హైకోర్టు చురకలు. సీఎం జగన్ ప్రసంగాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖలైన పిల్ కొట్టివేత. వాలంటీర్లు మంచి పనులు చేయట్లేదా? వాళ్ళని పొగిడితే ముఖ్యమంత్రి తప్పే ఉంది, దాన్ని చట్టవిరుద్ధమైన ప్రసంగంగా ప్రకటించాలని ఎందుకు వచ్చారని హైకోర్టు చివాట్లు పెట్టింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి పిటిషన్ వేసింది. తెలుగుదేశం పార్టీ వెనకుండి పిల్లు వేయించింది. అంటే ముఖ్యమంత్రి ప్రసంగాన్ని తప్పుపట్టాలి, దాంట్లో తప్పులోనే మొత్తాన్ని తీసేయాలని చెప్పి. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? 2,60,000 మంది ఈ రాష్ట్రంలో వాలంటీర్ల వల్ల ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రతి గడపకి వెళ్తున్నాయి, ప్రతి ఇంటికి వెళ్తున్నాయి. మీ యొక్క సేవలు మర్చిపోలేని, మీ యొక్క త్యాగాలు మర్చిపోలేని అని పొగిడిండు. తప్పే ఉంది? వాళ్ళు పనిచేశారు కాబట్టి పొగిడిండు. దాన్ని మీరేదో దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు ఆ ప్రసంగం మంచిది కాదంటే విషం జిమ్ముతున్నారు. అంటే 2,60,000 మంది వాలంటీర్ల మీద విషం జిమ్మే కార్యక్రమం. వాళ్ళంటే నచ్చని పరిస్థితి మీకు. ఆ వ్యవస్థను తీసేస్తాం అనే దమ్ము కూడా లేదు. మళ్ళీ ఆ వ్యవస్థను తీసేస్తాం అనే దమ్ము లేదు, కానీ వాళ్ళ మీద విషం కాకే పరిస్థితి. మొత్తానికి హైకోర్టు మొట్టికాయలేసి ఆ పిటిషన్ రిజెక్ట్ చేసింది. 16న ఫైనల్ జాబితా, 18 నుంచి ప్రచారం. ఇడుపులపాయల అభ్యర్థుల ప్రకటన, మచిలీపట్నం నుంచి
ప్రచారం ప్రారంభం. 60 బహిరంగ సభలకు ప్రణాళికలు. ప్రతి జిల్లాలోనూ 2 నుంచి 3 సభలకు సన్నాహకాలు. సిద్ధమవుతున్న సీఎం జగన్ రూట్ మ్యాప్. ఇప్పటివరకు 12 జాబితాల్లో 119 మంది సమన్వయకర్తలు నియమించిన వైసీపీ. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. 16న ఫైనల్ జాబితా ఉంటుందట. 18 నుంచి ప్రచారం ఉంటుందట. మార్చి 16న మొత్తం జాబితా ఉంటుంది. ఇప్పటికే కొంతమంది ప్రకటించారు. ఇంకా ఫైనల్ జాబితా 16న ఉంటుంది. ఇడుపులపాయలో అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. మచిలీపట్నం నుంచి ఎన్నికల ప్రచారం ఉంటుంది. 18 నుంచి ప్రచారం ఉంటుంది. మొత్తం 60 బహిరంగ సభలని ఏర్పాటు చేయాలని వాళ్ళు పెట్టుకున్నారట. ప్రతి జిల్లాలో 2 నుంచి 3 సభలకు సన్నాహకాలు అని చెప్పి ఒక వార్తనిచ్చింది. ఇప్పటికే 119 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా ప్రకటించేదానికి 16న పెట్టుకున్నారు డేటు. మొత్తానికైతే వైసీపీ పార్టీ చాలా వ్యూహాత్మకంగా అభ్యర్థిని ప్రకటిస్తుంది. వ్యూహాత్మకంగా ముందంజలో ఉంది అభ్యర్థిని ప్రకటించే దాంట్లో. ఇప్పటికే 119 ప్రకటించారు. 119 మందిని 16న మొత్తం ప్రకటిస్తారట. మొత్తం 175 స్థానాలకి, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలకు ప్రకటించి 18 నుంచి ప్రచారం ప్రారంభిస్తారట. మొత్తం 60 బహిరంగ సభలకి, 60 సభలకు ప్రణాళిక వేసుకున్నారు. ప్రతి జిల్లాలో 2 నుంచి 3 బహిరంగ సభలు పెట్టాలని పెట్టుకున్నారు. మొత్తానికి చురుకైన పాత్రతో ముందుకు పోతున్నట్టు అనిపిస్తుంది. ఎన్నికల విషయంలో, ఎన్నికల మేనేజ్మెంట్లో కూడా చాలా ముందు ఉంది వైసీపీ అని మనం అర్థం చేసుకోవచ్చు. పసుపంటిన కాషాయం. వలస నేతలకు 6 ఎంపీ సీట్లు. వ్యూహాత్మకంగా తెర మీదకి పేర్లు. బీజేపీ సాంప్రదాయ నేతల్లో కలవరం. కమలంలో సీట్ ఫైటు. ఆశావాహులు ఆరాటం, పోరాటం. బీజేపీ పోటీ చేసే నియోజకవర్గంపై నేడో రేపో స్పష్టత. ఛాన్స్ ఇవ్వకపోతే రెబల్గా బరిలోకి. ఆశావాహుల్లో ఆలోచన. పసుపంటిన కాషాయం అట. అంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి కాషాయ పార్టీలోకి జాయిన్ అయిన వ్యక్తులకే టికెట్లు ఇప్పించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుండి బీజేపీలో జాయిన్ అయిన నాయకులు శ్రీనివాస్ యాదవ్ కానీ, తర్వాత సీఎం రమేష్ కానీ, ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళకే టికెట్లు ఇప్పించుకొని తన మనుషుల్ని అందులో ఉంచి తన మనుషులు గెలిపించుకునే కార్యక్రమాన్ని టికెట్లు ఇచ్చినట్టు ఇచ్చి ఈయన మనుషులు అందులో ఉండాలని ప్రయత్నం చేస్తున్నట్టు. మొదటి నుంచి బీజేపీలో ఉండి బీజేపీ పార్టీని నమ్ముకొని బీజేపీ కోసం ఫైట్ చేసిన నాయకులు కొంత కలవరానికి గురవుతున్నారు. బీజేపీ పోటీ నియోజకవర్గ సీట్ ఫైట్ జరుగుతుంది. ఆశావాళ్ళ మధ్య ఆరాటం జరుగుతుందని ఒక వార్తని ఇచ్చింది. చూడాలి ఏం జరుగుతుందో. రెబల్గా కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది, అవసరమైతే పాత నాయకులు అని చెప్పి కూడా ఒక వార్తని ఇచ్చారు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి విషయాలు. చూద్దాం. మహిళలకు ఏటా ₹1,00,000 సాయం. ప్రభుత్వ ఉద్యోగాల 50% రిజర్వేషన్. ఆశా, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథక కార్మికులకు బడ్జెట్లో వాటా రెట్టింపు. మహిళలకు హక్కులపై అవగాహనకు నోడల్ అధికారి. ప్రతి జిల్లాలో మహిళలకు సావిత్రిబాయి పూలే హాస్టళ్లు. ఇది 5 మహిళా న్యాయ హామీలు ప్రకటించిన రాహుల్ గాంధీ. ఇది ఒక వార్త ఇచ్చింది విశాలాంధ్ర పత్రిక. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. లారీ ఇసుక 40,000. బంగారంతో పోటీ పడటమా? హైకోర్టు విస్మయం. 5 ఎకరాల్లో అనుమతి పొంది 50 ఎకరాల్లో తవ్వకాల. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? హైకోర్టు ప్రశ్న. సామాన్యులకు అందేలా చూసే బాధ్యత ప్రభుత్వం అందే. తవ్వకం, తరలింపై అధికారులకు నియంత్రణ ఏది? రీచ్లో ఏం జరుగుతుందో వారికి తెలియడం లేదు. మండల స్థాయిలో పాయింట్ పెట్టి విక్రయించండి. MOEF నివేదికపై కౌంటర్ వేయండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. విచారణ 20కి వాయిదా. ఇలా చేయండి అని. ఇసుక లారీ 40,000 ఉందట. బంగారంతో పోటీ పడటమా? హైకోర్టు విస్మయత్నం చేసినట్టు. 5 ఎకరాల్లో అనుమతి పొంది 50 ఎకరాల్లో ఇసుక తీస్తున్నారు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినట్టు హైకోర్టు ఒక వార్తను వేసింది ఆంధ్రజ్యోతి. ఇది ఏ పేపర్లో రాలా, మరి ఇది ఎక్కడ జరిగింది, హైకోర్టులో ఏం జరిగిందో, ఎప్పుడు జరిగిందో మిగతా ఎక్కడ ఏ పేపర్లో లేదు. నాడు హోదాపైనే తగాదా. బీజేపీతో ఉన్నప్పుడు అది తప్ప అన్నీ తెచ్చాం చంద్రబాబు. రాష్ట్రానికి కేంద్ర సహకారం కావాలి. రాష్ట్రం కోసం 3 పార్టీల పొత్తు. విపక్షాలు విడివిడిగా పోటీ చేస్తే ఓటు చీలు గెలవచ్చనే జగన్ ఆశ. దానికోసం ఆయన ఎన్నో చేశారు. తక్కువ సీట్లు తీసుకుంటున్నారని జనసేన బీజేపీని రెచ్చగొట్టాడు. ప్రజలు గెలవాలంటే వైసీపీ ఓడాలి. మేమెవరూ ఆహానికి పోలేదు. జనం కోసం అందరం తగ్గాం. నాడు హోదా కోసమే తగాదా. 2018లో ఒక హోదా కోసమే తగాదా, కానీ మిగతా విషయాల్లో అన్నీ బీజేపీ మంచిదే అన్నాడు. మరి బీజేపీలో ఉన్న మోదీ టెర్రరిస్టు, మోడీ ఉగ్రవాది, బీజేపీ పార్టీ మత్తత్వ పార్టీ, మరి ఇవన్నీ నువ్వేంటి కదా. ఆ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. నల్ల సొక్కాలు వేసుకొని ధర్మ పరిరక్షణ సభలని పెట్టినావు కదా. ఓకే అవన్నీ తప్పు అనుకో, అవన్నీ నువ్వు అనలేదు అనుకో. కొద్దిసేపు హోదా కోసం అన్నావు తగాదా. మరి తగాదా హోదా కోసం పెట్టుకొని బయటకు వచ్చినావు. ఇప్పుడు ఆ తగాదా సక్సెస్ అయ్యి మరి ఏమైనా ఇస్తానన్నారా హోదా? అందుకే పోయినవా అనేది కూడా ఏపీలో ప్రజలకు చెప్పాలి కదా. నేను హోదా కోసమే 2018లో తగాదా పెట్టుకున్నా బీజేపీతోని, వేరే తగాదా నాకు లేదు అన్నావు. మరి ఆ హోదా వచ్చిందా అనేది ఏపీలో ఉన్న సామాన్య ప్రజలు అడుగుతున్నారు ఇవాళ. ఆ హోదా వస్తే నువ్వు వెళ్ళినవా?
2018లో తగాదా పెట్టుకొని బయటకు వచ్చిన హోదా కోసం 2024లో మళ్ళీ పోయినావు బీజేపీతో పొత్తుకి. ఎందుకు పోయినావు అంటే హోదా ఏమైనా వచ్చిందని ప్రకటించారా, నీకు చెవిలో చెప్పారా, ప్రజలకు ఏమైనా చెప్తారా, చెప్పే కార్యక్రమం ఏమైనా ఉందా? మీ ఉమ్మడి మేనిఫెస్టోలో ఏమైనా చెప్తారా? 2018లో చెంపలు వేసుకోవాలి కదా నువ్వు. 2018లో నేను తప్పు చేసినా బయటికి రావటం, బీజేపీ పార్టీ అధికారంలోకి రాదేమని కేంద్రంలో నేను బయటకు వచ్చినా ఇప్పుడు అధికారంలోకి వస్తుంది కాబట్టి నేను మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నా అని ఒక దగ్గర చెప్తున్నావు. ఇంకో దగ్గర ఏం చెప్తున్నావు? హోదా కోసమే నా తగాదా తప్ప వేరే ఏం లేదు. మరి హోదా కోసం తగాదా అయినప్పుడు హోదా వస్తే కదా నువ్వు ఆ తగాదా సద్దుమణిగేది, రాజీ పడేది. ఎందుకు రాజీ పడ్డావు? తగాదా పెట్టుకుందో హోదా కోసం, హోదా రాలే, మరి రాజీ ఎందుకు పడ్డావు? ఎప్పుడు రాజీ పడాలి? తగాదా పెట్టుకున్న ఏదైతే ఎజెండా అంశం ఉందో అది పరిష్కారం అయితే అప్పుడు నువ్వు రాజీ పడాలి. అది పరిష్కారం కాలేదు, అది పక్కన నెట్టేసి నువ్వు నీ సొంత ప్రయోజనాలకి, నీ కేసుల నుంచి మాఫీకి, నీ ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఇవాళ మళ్ళా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం అనేది ఇవాళ సామాన్య ప్రజలు ఏపీలో అనుకుంటున్న పరిస్థితి. దానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఎక్కడ చెప్పట్లేదు డైరెక్ట్గా, నేను హోదా కోసమే నా తగాదా కానీ వేరే తగాదా లేదు వాళ్ళతోని, కాబట్టి నేను మళ్ళీ పోయినా ఎందుకు హోదా ఇస్తున్నాను మరి అనేది ఇవాళ ప్రజలకు చెప్పాలని. ప్రజలు గెలవాలంటే వైసీపీ వాడాలి, ప్రజలు గెలవాలంటే వైసీపీ వాడొద్దు, ప్రజలు గెలవాలంటే తెలుగుదేశం పార్టీ వాడాలి అనేది ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు అధికారం కోసం తపన పడతావు, అధికారం కోసం పాకులాడతావు అనేది నువ్వే చెబుతున్నావు. కేంద్రంలో అధికారంలో బీజేపీ వచ్చేటట్టుంది, అందుకే నేను పొత్తు పెట్టుకుంటున్నాను. అందుకే ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు గెలవాలంటే టీడీపీ ఓడాలి, వైసీపీ గెలవాలి అని కూడా అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి మంచిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వస్తున్నాయి, ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్తారు పిల్లలకి, వాళ్ళని విదేశాలకు పంపించే కార్యక్రమం చేస్తుండు, ఐబీ సిలబస్ పెట్టిండు, వాళ్ళకి అమ్మఒడి ఇంకా రకరకాల కార్యక్రమాలు వాలంటీర్లతో ఇంటికి వెళ్ళిస్తున్నారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, వికలాంగులకి, మహిళలకి పెన్షన్లు ఇంటికి తీసుకుపోయిస్తున్నారు ప్రస్తుతానికి రోజు. ఇవన్నీ నువ్వు ఎవడు చేయలేదు ఈ మధ్యకాలంలో, పరిపాలన చేసి నువ్వు చేయలే, గతంలో పరిపాలకులు ఎవడు చేయలే. ఇంటి దగ్గరకు తీసుకొచ్చి పెన్షన్ ఇవ్వటం కానీ, ఇంటి దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన పేపర్లు ఇవ్వటం ఎప్పుడు చేయలే. వాళ్ళకి అధ్యాస్తున్నందుకు విముక్త వైసీపీ చేయాలన్నా అంటే నువ్వు మళ్ళీ జిల్లాలకి నీ ఆఫీసుల చుట్టూ తిప్పుకోవాలన్నా? అదే ప్రజలకు కావాల్సింది అనేది ఇవాళ ఏపీలో ప్రజలు అనుకుంటున్నారు. మేమెవరు మహానికి పోలేదు, ప్రజలు గెలవాలంటే వైసీపీ వాడాలి అట, ప్రజలు గెలవాలంటే టీడీపీ వాడాలని ఒక నినాదం స్టార్ట్ అయింది. ఇది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఈనాడు చూద్దాం. నిరుద్యోగులకు శాపంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులను పరీక్షించే సత్తా లేని సభ్యులు, వైకాపా పెద్దల ప్రాపకంతోనే కమిషన్లో చేరిన వైనం, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని అభ్యర్థుల అక్కరందన, అయినా పట్టించుకొని కమిషన్, అడుగడుగున బాధ్యతారాహిత్యం, హైకోర్టు ఆదేశాలతో మళ్ళీ మొదటికి 143 మంది ఉద్యోగాలకి ఎసరు అని చెప్పి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసిన దాని గురించి ఒక వార్త ఇచ్చారు. ఇది ఇంకోటి, ప్రజలు గెలవాలంటే వైకాపా పోవాలి, రాష్ట్రం హితానికే పొత్తు ఇచ్చి పుచ్చుకునేలా వ్యవహరించాం, ఎక్కువ తక్కువలు ఆలోచించలేదు, విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడమే అందరి లక్ష్యం, టికెట్లు రాని వారికి కేంద్ర రాష్ట్రంలో అవకాశాలుంటాయి, తేదాపా అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో మొత్తం విధ్వంసమే, అన్ని రంగాలు నలిగిపోయాయి, కులాలు మతాలు ప్రాంతాల పేరుతో చిచ్చు పెడుతున్నారు, ఆ చిచ్చులో యువత కాలిపోవడం మంచిది కాదు, జగన్ చేసిన అరాచకాలకు రాష్ట్రంలో 30 ఏళ్ళు వెనక్కిపోయింది, అలాంటి విధ్వంసకారులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులట, యువత ఈ 30 రోజులు రోడ్డు మీదకు వచ్చి రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై ప్రచారం చేయాలి. ఏం విధ్వంసం జరిగింది? ఈ జనాలు చూసుకున్నారు, యువత, అక్కడ ఉన్న ఏపీ ప్రజలు. విధ్వంసం అంటే ఎక్కడ విధ్వంసం జరిగింది, ఎక్కడ బాంబులు వేరినాయి, ఎక్కడ ఆస్తులు తగలబడ్డాయి, ఎందుకు విధ్వంసం అంటున్నారు? ఏపీని పదే విధ్వంసం అనే విషయం కక్కుతున్నారని ప్రజలు తిట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. ఎక్కడ జరిగింది విధ్వంసం? ఇంటికి వచ్చి వాళ్ళ పెన్షన్లు ఇస్తుంటే, అమ్మఒడి ఇస్తుంటే, అకౌంట్లలో వేస్తుంటే, ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తుంటే విధ్వంసం ఎట్లా అవుతుంది? ఏది విధ్వంసం? ప్రజల భూములు గుంజుకుంటే విధ్వంసం రాజధాని పేరుతోని అనేది ఇలా అనుకుంటున్నారు ఏపీలో ప్రజలు. ఏది విధ్వంసం? ప్రజలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పకపోతే విధ్వంసం, ప్రజలకు కావాల్సిన ఆర్థిక చేయూత ఇవ్వకపోతే విధ్వంసం, ప్రజలకి ఆర్థికంగా సహకరిస్తూ పేద ప్రజలకు వాళ్ళ అకౌంట్లో పైసలు వేసి వాళ్ళు చదువుకునేటట్టు, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి అయ్యేటట్టు, వాళ్ళు బతికేటట్టు చేస్తే విధ్వంసమా? ఏది విధ్వంసం అంటే పేద ప్రజల పొట్టగొట్టి పెద్దోళ్ళకు పెడితే అది విధ్వంసం, అది నువ్వు చేసినవు అనేది ఇలా ఏపీలో ప్రజలు చర్చించుకుంటారు. పేద ప్రజల పొట్టగొట్టి పేద ప్రజలు నోరు కొట్టి పెద్దోళ్ళకు పంచినవు, నువ్వు పెద్దోళ్ళకి ఇచ్చినవు, పేద ప్రజల నోటికాడ కూడుని, పేద ప్రజల నోటికాడ ముద్దం తీసిపోయి పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి, బడాబాబులకి ఇచ్చినవు నువ్వు. అది సహించలేకనే, అది భరించలేక నిన్ను 23 సీట్లకు పరిమితం చేశారు 2019 ఎన్నికల్లో. అది విధ్వంసం అంటే.
ఇది పేద ప్రజలకు కూడిన పేద ప్రజలకు పెట్టి వాళ్ళకు పోవాల్సిన సంపద వాళ్ళకు పంచుతుంటే అది విధ్వంసం ఎట్లయింది అనేది ఇవాళ ఏపీలో ప్రజలు చర్చించుకుంటున్నారు. నువ్వు అంటున్నావు ప్రజలు గెలవాలంటే వైకాపా పోవాలని, ప్రజలు గెలవాలంటే వైకాపా పోవద్దు ఉండాలి అనేది ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు గెలవాలంటే, ప్రజలకు మంచి జరగాలంటే, ప్రజలకు మంచి సంక్షేమం రావాలంటే, విద్యార్థులు అక్కడ ఏపీలో ఉన్న యువత విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, ఫారెన్ పోవాలి, మంచి మంచి ఉద్యోగాలు చేయాలంటే వైకాపా ఉండాలి. వైకాపా ఉంటేనే ఐబీ సిలబస్ ఉంటుంది, సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ సిలబస్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం చదువులు వస్తాయి, లేదంటే మాకు రావు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి. నువ్వేమో ప్రజలు గెలవాలంటే వైకాపా పోవాలి, తక్కువ ఎక్కువలు ఆలోచించలేదు, నువ్వు ఆలోచించాలి, వాళ్ళు ఆలోచించారు. 0.5 ఓట్లు ఉన్న వాళ్ళకి 8 ఎంపీల సీట్లు ఇచ్చినట్టే తక్కువ ఎక్కువ ఆలోచించే వాళ్ళు మంచిగా ఉండు, బ్లాక్మెయిల్ చేయొచ్చు, వీడు బాగా కుంగిపోయిండు, భయంలో ఉన్నాడు, మన చూస్తే వణికిపోతాడు, బీజేపీని చూస్తే ఈ వణుకును ఆసరాగా తీసుకొని సాధ్యమైనంత ఎక్కువ సీట్లు గుంజుకొని తుక్కు చేసి వదిలిపెడతారు. ఇప్పుడు ఇది ఈనాడు పేపర్కి సంబంధించి ఒక వార్త. ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.